ఈ స్తోత్రము దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనకున్నటువంటి సమస్యలను బట్టి, మనకున్నటువంటి ఇరుకులను బట్టి భయపడిపోతూ ఉంటాము, ఆందోళన చెందుతూ ఉంటాము, దిగులు పడుతూ ఉంటాం. మనం దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 15 వచనం కింద చూస్తే, ఎడతెగక ప్రార్థన చేయుడి. చూడండి, దేవుని యందు మనం ఎప్పుడైతే గనక ఎడతెగక మనం ప్రార్థన చేస్తామో, ఆదిమ అపోస్తుల కాలంలో అపోస్తులుడంటే పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు దాదాపుగా కాదు 3,000 మంది బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తున్నాము జీవ గ్రంథములో. వారు ప్రతి దినము ఎడతెగక రొట్టె విరిచిటి యందును ప్రార్థన యందు కూడా సహవాసమందు వారు నడుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి. మనము ప్రతి విషయంలో కూడా కృతజ్ఞాస్తుతులు చెల్లించినట్లయితే, ఎడతెగక మనం ప్రార్థన చేసినట్లయితే, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి, మనల్ని మర్చిపోయేవాడు ఎంత మాత్రము కాదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అయ్యో, నా అనారోగ్యం ఏంటి, నా అప్పులేంటి, నా బాధలేంటి, నాకు ఈ యొక్క నా జీవితానికి అశాంతి ఏంటి, నాకు మనశ్శాంతి లేంటి అని అనుకోవచ్చు. దేవుని యొక్క వాక్యం ఎంత కరాఖండిగా చెప్తుందో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయము 13 వచనం చూస్తే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, నాకు జలుబు చేసింది, నాకు జలుబు చేస్తూనే ఉంటుంది. నేను అనుకోవచ్చు, నాకున్నటువంటి సమస్యను బట్టి అయ్యో ఏంటి నాకు ఈ సమస్య ఏంటి అని నేను కొన్ని సమయాల్లో నేను బాధపడవచ్చు ఏమో. ఇది సాధారణంగా కలిగేటువంటి సమస్య. నాకు ఒక్కడికైనా ప్రపంచంలో అనేక మందికి వస్తూనే ఉంటుంది. అంటే మనకు ఒక సమస్య వచ్చిందంటే, ఒక ఇరుకు వచ్చిందంటే, ఒక అప్పు ఉన్నదంటే, ఒక అనారోగ్య సమస్య ఉన్నదంటే, అయ్యో నాకే ఈ సమస్యలు ఏంటి అని మనం అనుకుంటాం. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఇదిగో సాధారణంగా జలుబు చేస్తుందండి, సాధారణంగా జ్వరాలు వస్తాయి పోతాయి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప. శోధన లేకపోతే గనక, గొలియాతు లేకపోతే గనక దావీదుకు కిరీటం ఎక్కడ దక్కును? లేదు కదా. గొలియాతు ఉండాలి, ఇదిగో దావీదుకు కిరీటం ఉండాలి. నీకు శోధన లేకుండా, శ్రమలు లేకుండా దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని మనం చేరుకోలేము, దేవునికి దగ్గరగా మనం ఉండలేము. అవి ఉండాలి, శోధనలు ఉండాలి. ఇదిగో మనుషులకు కలుగు సాధారణమైనటువంటి శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మరి ఏది కూడా సంభవింపలేదండి. కానీ మనమే ఆలోచించుకోము కనుకే ఆ బాధ మీదే మనం మనసు ఉంచుతాం, మన యొక్క సమస్య మీదే మనం మనసు ఉంచుతాం. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఇదిగో ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయనకి అసాధ్యమైనట్టు ఏదైనా ఉందా? ఆయనకి సమస్తము సాధ్యము. ఆయన నమ్మదగినటువంటి వాడు. మనం మాట ఇస్తే తప్పిపోతాము. ఆయన నమ్మదగిన. మన సమస్య పోవట్లేదంటే, మన అనారోగ్యం పోవట్లేదంటే కారణము మనం అల్ప విశ్వాసం అయిపోతున్నాం. మనం దేవుని యందు నమ్మిక ఉంచలేకపోవటమే తప్ప మరేమి కాదు. దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే, నమ్మిక మాత్రమే ఉంచు. యాయీరు 12 సంవత్సరాల వయసు కలిగిన తన కుమార్తె విషయంలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నా కుమార్తెను నువ్వు రక్షించన్నప్పుడు, మరి ఈ లోపల తన యొక్క సేవకులు వచ్చి, పనివారు వచ్చి, యాయీరు నీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు ప్రభువారు అన్నారు, భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. మనం దేవుని యందు నమ్మిక మాత్రం ఉంచాలి. నీ సమస్య ఏదైనప్పటికీ కూడా, అది కొండలాంటిది, బండలాంటిదైనా సరే,
నువ్వు దేవుని మీద నమ్మికుంచినట్లయితే నా ప్రభువు నా సమస్యని పరిష్కరిస్తాడు, నా ప్రభువు నా పరిస్థితిని మార్చగలడు. ఇదిగో ఎడతెగక ప్రార్థన చేయాలండి. ఎడతెగక నీకు సమస్య ఉన్నా లేకపోయినా సరే, నీ సమస్య తీరినా తీరకపోయినా సరే, నువ్వు ఎడతెగక ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించేటువంటి గొప్ప దేవుడండి. చూడండి, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. మనము భరించలేనటువంటి భారం అంట మన మీద పెట్టలేడు. మనం ఎంత మొయ్యగలమో అంతే పెడతాడంట దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. కానీ మనం భయపడిపోతున్నాము. ఎడతెగక ప్రార్థన చేయండి. ఇదిగో కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడు దేవుడు. ఇదిగో ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను. ఆ శోధనలోనే మనకు మార్గాన్ని సరళం చేస్తాడంట. ఆ శోధనలోనే దేవుడు మార్గాన్ని ఇస్తున్నాడంట. ఎంత గొప్ప దేవుడు అండి. ఇశ్రాయేలు ప్రజలకు కూడా వారు ఎదుట ఇదిగో ఎర్ర సముద్రం అనే శోధన ఉన్నది. ఆ శోధనలో నుంచి కదా మార్గాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఇశ్రాయేలుకి ఏర్పాటు చేసినటువంటి దేవుడు శోధనలో నుంచి మార్గాన్ని నీకు నాకు మనందరికీ ఆయన ఏర్పాటు చేయడా. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదో, ఎంత నమ్మదగినదో. ఇక్కడ చూసుకున్నట్లయితే సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి పేతురు గారు చూడండి ఎలా భయపడిపోయాడు. అనేక సార్లు మనం విన్నాం, తెలిసినటువంటిదే అయినా సరే మరలా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతి సోదరులారా చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుంచి చూస్తే, వారు కపెర్నౌమునకు వచ్చినప్పుడు అరశెకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, పన్ను వసూలు చేసేవారు వచ్చారండి, పేతురు గారి దగ్గరికి వచ్చారు. మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించినను. పేతురు గారి దగ్గరికి వచ్చి, ఇదిగో మీ బోధకుడు యేసుక్రీస్తు ఈ అరశకేము పన్ను కట్టడా అని పేతురు గారిని అడిగినప్పుడు, కడతారయ్యా అని అన్నప్పుడు, ఇతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే, ఎందుకనంటే పేతురు గారి దగ్గర చిల్లు గవ్వ కూడా లేదు, ఏమీ లేదు ఆయన దగ్గర. అయ్యో ఎలా కట్టాలి, లేకపోతే నేను ఇప్పుడు ప్రభువు గారికి ఎలా చెప్పాలి అని అతని హృదయంలోనే అనేసుకున్నాడు. బాధపడిపోతున్నాడు, దిగులు పడిపోయాడు, ఎలా కట్టాలి అని అనుకుంటూ గదిలో ఉన్నటువంటి ప్రభువారి దగ్గరికి వస్తున్నాడు. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, ఏదైతే సమస్య ఉన్నదో, ఏదైతే ఆయన ఆందోళన చెందుతున్నాడో అది చెప్పక ముందే ప్రభువారు ఇదిగో ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది, భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనని అడిగినప్పుడు పేతురు గారిని అన్యుల యొద్దనే అని చెప్పగా, అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనం వారికి ఏ అభ్యంతరం కలిగి చేయకుండా పన్ను కట్టేద్దాం అంటున్నాడు. పేతురు గారి దగ్గర ఏమో డబ్బులు లేవు కట్టడానికి అని అంటే, దేవునికి తెలుసు కదండి మన సమస్య ఏంటో, మన యొక్క పరిస్థితి ఏంటో. ఇదిగో ఇది ఇక్కడ ఎలాగుంచి కీర్తన గ్రంథం 139 అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదండి. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించున్నావు. పేతురు గారి యొక్క హృదయంలో ఏమున్నదో, పేతురు గారి యొక్క ఆలోచన ఏంటో, పేతురు గారి యొక్క ఆందోళన ఏంటో ప్రభువారు ఎరిగి ఉన్నాడు. మరి మనకి తలంపు పుట్టక మునిపే మన మనసును గ్రహించినటువంటి వాడు కదా మన దేవుడు. ఇదిగో యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మన నోటిలోనికి మాట, పేతురు గారు ఇంకేం మాట్లాడలేదు, అప్పుడే ఆ సంగతి ప్రభువారు గ్రహించేశారు. ఇదిగో మనం కట్టేద్దాం పేతురు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అలాగైతే పేతురు, ఇదిగో నీవు సముద్రమునకు పోయి గాలము వేసి
మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన వెంటనే అందులో దాని నోరు తెరిచిన వెంటనే నోరు తెరిచిన ఎడల ఒక షెకేలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మన నోటిలోనికి మాట రాకమునిపే ఆయన గ్రహించేశాడు. పేతురు గారి యొక్క హృదయములు ఏముందో, ఇదిగో నువ్వు వెళ్ళి ఆ గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళి నువ్వు చేప సముద్రం పోయి గాలము వేసి మొట్టమొదటికి ఏ చేప అయితే నువ్వు పడతావో అది నోరు తెరిచిన వెంటనే తెరుస్తుంది చూడు, అందులో షకేము ఉంటుంది, నీ కొరకు నా కొరకు ఆ యొక్క పన్ను కట్టి అని అంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మనకి సాధారణంగా కలిగినటువంటి సమస్యలను నువ్వు భయపడిపోతున్నావేమో. మనకివి మన జీవితకాలం అంతా ఉండేటువంటివి కాదు, మనుషులకు కలిగేటువంటి సాధారణటువంటి సమస్యలు. ఆ సమస్యలను పడిపోయి బాధపడిపోయి భయపడిపోయి నువ్వు దేవునికి దూరంగా ఉండటం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. నువ్వు ఎడతెగక ప్రార్థన చేసినట్లయితే ఇదిగో ఆ సమస్యలో నుంచే నీకు పరిష్కారం చూపిస్తాడు. నీవు భరించలేనటువంటిది దేవుడు నీ మీద మోపట్లేదంట, అంటే మనం భరించగలిగితే పెడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఇదిగో మన మనసును గ్రహించినటువంటి వాడు, మనకు ఆలోచన పుట్టకమునిపే ఆయన ఎరిగి ఉన్నాడు, మన నోటిలోనికి మాట రాకమునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక నీ సమస్య ఏంటి ఆయనకు తెలుసు. ఇదిగో పేతురు గారి దగ్గర ఏమీ లేదు, అయ్యో ఎలా కట్టాలని ఆందోళన చెందాడు, కలత చెందాడు. ఇదిగో దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికి, ప్రభువారి దగ్గరికి రూములోకి వెళ్ళేటప్పటికే ప్రభువారు పేతురు గారు ఇంకా నోరు తెరవకుండానే ఆయన నోరు తెరిచేసాడు. ఇదిగో సముద్రం దగ్గరికి వెళ్ళి నువ్వు గేలం వేసి చేపలను పట్టుకో, మొట్టమొదటికి వచ్చే చేప ఏదో ఆ చేప నోట్లో ఉంటుంది, తీసుకుని వెళ్ళి కట్టే. మన దేవుడు దగ్గరికి వెళితే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చెప్పేవాడు ఆయనే. కనుక మనం ఏ విషయంలో భయపడకుండా ఎడతెగగా ప్రార్థన చేసేవారుగా మనం ఉందాం. అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, పేతురు గారిన తండ్రి అరశకేము పన్ను కట్టడానికి భయపడిపోయాడయ్యా, ఆందోళన చెందాడయ్యా. ఇదిగో తండ్రి, మనుషులకు కలుగు సాధారణమైనటువంటి శోధలు తప్ప, మేము భరించేటువంటి శోధలు తప్ప మరేమీ కాదని సెలవుస్తున్నావయ్యా. ఆ శోధనలో నుంచే మాకు మార్గాలు నువ్వు తెరుస్తానంటున్నావు తండ్రి. ఎందుకనంటే నీవు నీతిమంతుడు, నమ్మదగినటువంటి గొప్ప దేవుడు అయ్యా. మేమందరము కూడా మా సమస్యల్లో మేము భయపడిపోయి వాటి మీద మేము మనసు ఉంచకుండా నిన్ను నమ్మినా తండ్రి ఎడతెగక మేము ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.